మహారాజ్ అమ్మాయిని చూశాను మహారాజ్. ఫినిష్ చేయరా. రేయ్ రండ్రా. ఏయ్ ఏయ్ రావే. రేయ్ ఏంట్రా డాన్స్లు అలాంట్రా. ఎవడ్రా వీడు? ఈ బర్త్డే వచ్చి గొడవ చేస్తున్నాడు. ఏయ్ రేయ్ ఏయ్, పదరా పట్టుకోండ్రా తల్లి. పదరా కలర్ కలర్ గా వెళ్తున్నారే. అనుకున్నాను. పరిగెత్తు. ప్లీజ్ హెల్ప్ ఎవరు నువ్వు? ఎడుపుక నువ్వు ఎడుపుక వెళ్ళరా. నువ్వు అటు వెళ్ళు. రే మామ పరిగెత్తరా, వాళ్ళు వస్తున్నారా? రే ఏయ్ ఏయ్ పరిగెత్తు పరిగెత్తు. ఏయ్ ఆగండ్రా. ఏయ్ ఇద్దరులేరా. ఏయ్ ఆగండ్రా. పదండ్రా పదండ్రా. ఏ పద పద పద. పరిగెత్తు. ఏయ్ వాడిని పట్టుకో. ఏయ్ వదలకండి. పట్టుకోండి. పరిగెత్తరా. మామ పరిగెత్తు. కాపాడండి. వస్తున్నారా? ఎవరైనా కాపాడండి. ఏయ్ ఆగరా. నీ కొడితే నీకేంద్ర నొప్పి. రేయ్ ఎవడ్రా నువ్వు? ఏయ్ హే ఏయ్ హే ఏయ్ మామ రా 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 రా. నువ్వు వెళ్ళి త్వరగా కారులో కూర్చో. ఏయ్ రేయ్ త్వరగా. రేయ్ పట్టుకోరా పట్టుకోరా మనల్ని. ఏంట్రా చూస్తున్నావు? మన బండి తీయండి. బండి పోయిరా. ఓకే ఓకే. ప్లీజ్ బండి తీయండి. పద 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 పద. స్పీడ్గా స్పీడ్గా. రేయ్ 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 త్వరగా వెళ్ళండి. త్వరగా త్వరగా పోనివరా పోనివరా. స్పీడ్గా వెళ్ళండి. స్పీడ్గా వెళ్ళు. స్పీడ్గా వెళ్ళండి ప్లీజ్. ముందు అటు పట్టుకుంటా. ప్లీజ్ త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళండి ప్లీజ్. త్వరగా వెళ్ళండి. వాళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ త్వరగా వెళ్ళండి. అయ్యో వాళ్ళు పక్కనకి వచ్చేసారు. ప్లీజ్ ప్లీజ్ గో ఫాస్ట్. రే రైట్ లో వెళ్తే ప్యారిస్ రా, లెఫ్ట్ లో వెళ్తే పూనమల్లి హైవే. బండి లెఫ్ట్ కి తిప్పరా. రైట్ లో వెళ్ళదు, లెఫ్ట్ లో వెళ్ళు. పద 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 త్వరగా త్వరగా వెళ్ళు. వెళ్ళు 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 త్వరగా వెళ్ళరా. సూపర్ గా ఉంది. రే ఇప్పుడు నా ఛాన్స్ రా. థ్యాంక్స్ రా వెంకీ. రే మామా కేక్ ఇచ్చావు, మందు ఇచ్చావు, ఇప్పుడు ఫిగర్ ని కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ మామా. ఇది కావాలంటరా? అయ్యో భలే ఛాన్స్. చెప్పరా కావాలా? చాలా బాగుంది. ఏంట్రా ఎవర్రా ఇది? ఏ ప్రాబ్లంతో వచ్చిందో తెలీదు, చంపడానికి వస్తున్నారు. పోనీ పోనీ పోనివరా. నాకు చాలా ఏయ్, భయంగా ఎక్కడికి ఉంది. పోతారా? ప్లీజ్ ఆగరా. ప్లీజ్ గో ఫాస్ట్. ఏయ్, అయిపోయారా నా చేతుల్లో. త్వరగా త్వరగా. ఏయ్ దగ్గరికి వచ్చేసారు. అయ్యో చంపేస్తానురా నిన్ను. వెంకీ వద్దురా. రే నేను చెప్పింది అసలు వినవా నువ్వు? రే బండి ఆపరా ఆపరా. ప్లీజ్ బండి ఆపొద్దు. బండి ఆపొద్దు ప్లీజ్. నువ్వు ఆపకుండా పోరా మామా. ఈ చేసింగ్లన్నీ మనకు తెలియనివా? కానీ ఇంత దగ్గరగా చూడలేదే. నేను చెప్పేది అర్థమైంది అర్థమైంది. నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది. రే వెంకీ బండి ఆపరా ఆపరా. ఏయ్ వాడు తప్పించుకోకూడదు. ఈ రోజు వాడంతు చూడాలి. పోనివరా. చాలా భయం పోనివో. ఉంది. ఏయ్, ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళండి. అయిపోయావరా. రే ఇక నువ్వు తప్పించుకోలేదు. పోనీ. ఏయ్, ఇది నా ఏరియా. పొనివు 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 త్వరగా పొనివు. వెళ్ళి గుద్దేరా. ఏయ్ నాతోనే గేమ్స్ ఆడతావు కదరా, చూస్తాన్రా. ఎవరితోరా? నాకు చాలా భయంగా ఉంది రా. వెంకీ. ప్లీజ్ రా. బండి తీ. ఏయ్, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. త్వరగా పో. పోరా.
మహారాజ్ ఏంటి గోపాల్, ఫినిష్ చేసావా? మహారాజ్ ఎవరో తెలీదు 4 అబ్బాయిలతో వెళుతోంది. అబ్బాయిలా? నా చేతుల్లోంచి తప్పించుకొని కారులో ఎస్కేప్ అవుతోంది. రేయ్ తొక్కరా, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మహారాజ్ చేస్తున్నాం మహారాజ్. వెళ్తున్నాం. ఆపరా రన్నింగ్ కామెంటరీ. క్రికెట్ ఆడుతున్నావా? పట్టుకోవడం కాదురా, ఫినిష్ చేయాలి. అబ్బని వేసేసాం, అమ్మని వేసేసాం, పిల్లని వేసేసాం. 2 కోట్లురా. రే సొరచాపను కోస్తున్నట్టుగా ముక్కలు ముక్కలుగా చేసేయమంటే సొల్లు కబుర్లు చెబుతావేట్రా? అర్థమైంది మహారాజ్, ఫినిష్ చేస్తా. పోరా. అయ్యో, తాగిందంతా దిగిపోయింది. ఛ, మళ్ళీ కిక్ ఎక్కించాల్సిందే. అయ్యో, తెల్లారేలోగా తప్పించుకోవచ్చు అనుకుంటే వీళ్ళు వెంటాడుతూనే ఉన్నారా. రే మామా, నాకు చాలా భయంగా ఉందిరా. ఇప్పుడు ఏం చేయాలి? రే పో వచ్చేసారా, పో పో పో. దగ్గరికి వచ్చేసారా మామా. రే వచ్చేసారా, పక్కకు వచ్చేసారా. రే మామా, రేయ్ వాళ్ళు దగ్గరకు వచ్చేసారా, వేగంగా వెళ్ళరా. మై గాడ్, ప్లీజ్ త్వరగా వెళ్ళండి. ప్లీజ్ కొంచెం త్వరగా వెళ్ళండి ప్లీజ్. నాకు చాలా భయంగా ఉంది. రే ఎంత దూరం అని ఇలా వెళ్తూ ఉంటారా? అవుటర్ వచ్చేసాం రా. బండి లెఫ్ట్ కట్ చేయి. దీన్ని కట్ చేసి మన దారిని వెళ్దాం. వాట్? నో 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 ప్లీజ్ ప్లీజ్ త్వరగా వెళ్ళండి. రే ఇదేమైనా ఫ్లైట్ అనుకుంటున్నావా? పరలోకానికి పోతాం. నోరు మూసుకుంటాం. లేదు. ఫోన్ ఎందుకు తీసి మాట్లాడటం లేదు? ఎక్కడ పెట్టుకో రే మామా, సిగ్నల్ లైట్ నక్షత్రంలా మెరుస్తుంది. ఎంత లక్కీయో ఈ ఫోను. ఎవరు? ఆన్ చేసి మాట్లాడు. ఎవరది ఇంతలా భయపడుతున్నావు? భయంలో కూడా తను చాలా అందంగా ఉందిరా బాబా. రే నోరు మీరా, నువ్వు మాట్లాడు. ఏమిటి ఐశ్వర్య, తప్పించుకున్నాను అనుకుంటున్నావా? హే ఎవరు? ఇలా ఇవ్వు, ఇవ్వు. నువ్వు ఇవ్వమంటున్నానా? ఇంటి నుంచి తప్పించుకోవచ్చు, ఇవ్వు. కానీ నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నేను పుట్టినప్పుడే కేడీగాడిని. నీకో విషయం తెలుసా? నేను పుట్టిన వెంటనే చూసింది నా తల్లి మొహాన్ని కాదు, పోలీసోళ్ల మొహాన్ని. తప్పించుకుని వెళ్ళిపోయిన నన్ను పట్టుకుని పేరు పెట్టేలోగా నేను ఎఫ్ఐఆర్ చూసిన వాడిని. ఎఫ్ఐఆర్ రాజా. మా అమ్మ ప్రేమతో పెట్టిన పేరు కాదు బంగారం, గవర్నమెంటే నాకు పెట్టిన పేరు. ఇలా చూడమ్మా, నువ్వు మాత్రమే దిగావనుకో, క్వైట్ గా నిన్ను మాత్రమే చంపుతా. లేదనుకో నీ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి చంపుతా. నా మనుషులు ఆకలి ఉన్నప్పుడు చెప్పాను కదా, వాళ్ళు రక్త పిపాసులు అని.
అవునరా, భయంకరమైన ఆకలితో తరుముతున్నారు. రేయ్ దీన్ని చంపడానికి పెద్ద నెట్వర్కే తిరుగుతుందిరా. పులితో ఒక కథ మామా, వద్దురా. రే వాడు బెదిరించిన బెదిరింపుకి నా నిషా మొత్తం దిగిపోయిందిరా మామా. అయ్యయ్యో గ్యాంగ్స్టర్ రా వాడు, మనం ఎలాగైనా పట్టుకుంటాడు, చంపేస్తాడు. సమస్య కొని తెచ్చుకుంటున్నాం, చెప్తున్నా వినండి. మావా, నేనేం చెప్తున్నా అర్థమైంది అర్థమైంది, నీ వాళ్ళకి అర్థమైందిరా. తెరిచేద్దాం. ఏంటిదిరా? ఆహా, డోర్ తెరిచి బయటికి నెట్టేద్దాం. అయ్యో స్వామి, ఏదో ఏంటో అనుకున్నాను రా. రే మామా, మేమందరం వద్దంటున్నాం, బట్ నువ్వు అసలు పట్టించుకోవేంట్రా? రే కమిట్ అయితే రిస్క్ తీసుకోవచ్చు, ఎవరో తెలియని దీనికోసం మనం ఎందుకు చావాలరా? కమిట్మెంట్ ఓసి మామిడిగాని లాగించేద్దాం అనుకుంటున్నారా? చూడు వెంకీ, ఇంత దూరం వచ్చాం, బండిని పక్కన ఆపి దీన్ని దించేసి వెళ్ళిపోతూ ఉందాం. రే నాకు ఎగ్జామ్ ఉందిరా, లైఫ్ రా, అర్థం చేసుకో మామా. రే కాస్త బండి ఆపరా. వద్దు, కారు ఆపొద్దు, నన్ను చంపేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపేస్తారు. మీరే నన్ను ఏయ్, కాపాడాలి. మేమే కాపాడాలా? ఆ? మామా అక్కడ లెఫ్ట్ లో వచ్చేసావరా, పోలీస్ స్టేషన్. పోలీసులు వద్దు, మామా, పోలీసులు వద్దు, ప్లీజ్. అక్కడ లెఫ్ట్ లో వచ్చేసావరా. ప్లీజ్ వద్దు, ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్లీజ్ వద్దు, పోలీసులు వద్దు, ప్లీజ్ వద్దు. రివర్స్ ఏంట్రా? ప్లీజ్ 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 వద్దు, ప్లీజ్ పోలీసులు వద్దు. హే, బండి ఆపొద్దు అంటావు, పోలీసులు వద్దంటావు, బండి దిగనంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నీ ఐడియా ఏంటి? ఛా! అది ఎవరు నువ్వు? ఎవరు వాళ్ళు? అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు నిన్ను తరుముతున్నారు? చెప్పు. అడుగుతున్నాడు కదా, చెప్పు. అది అక్కడ చూడండి, అక్కడ చూసారా, బండి దగ్గరకు వచ్చేసింది. ప్లీజ్ నన్ను మీరే కాపాడాలి. ప్లీజ్ ప్లీజ్. రే మామా, దిగడు అంటోంది, పోలీస్ స్టేషన్ కు వద్దు అంటోంది. ఈ మామని వదిలిపెట్టనంటోందిరా. పోయినంత దూరం పోనీ మామా, ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేద్దాం. పో పో మామా పో. రేయ్, close, close, close. రేయ్, ఆగరా. రేయ్, ఆగరా, రేయ్. రేయ్, పోనీరా, పోనీరా, పోనీ మామా. కొంచెం వాడు అంతు చూడాలి, పోనివో. రేయ్, ఎంత దూరం వెళ్ళినా నేను వదిలిపెట్టను. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. కింద వంగుని ఏం చేస్తున్నాడు వీడు? ఓరి వెధవా. రేయ్, ఏంటి? కొడుతున్నారా? వాళ్ళంతా లే లే లే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు కొడుతున్నారా? లేరా, లే లే లే, నీ బుద్ధి ఏంటో నాకు తెలుసులే. బాగుందిరా. చి, 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 వీడు పళ్ళు కూడా తోముకోడే, వీడికి ముద్దు పెట్టానే. అబ్బా. అయ్యో, పక్కడికి వచ్చేసారు. రేయ్, మామ, పోనివరా, వాళ్ళు కొంచెం వచ్చేసారా? దగ్గరగా త్వరగా పోనివరా, వెళ్ళరా. రేయ్, ముగించేస్తాను. మామ, స్పీడ్ గా వెళ్ళరా. Oh my రేయ్, God. వాళ్ళు వచ్చేసారా? ప్లీజ్ ఫాస్టర్. కల్లారా, ఎవడో చూస్తున్నాడు రా. రే మర్యాదగా తను వదిలిపెట్టి వెళ్ళిపోండి రా. రే, త్వరగా వెళ్ళరా. లేదనుకో రేయ్, వాడు బెదిరిస్తున్నాడు రా. శాల్తీలు త్వరగా గల్లంత వెళ్ళరా. రేయ్, అయిపోతాయి. చూడడానికి ఫాస్ట్ గా భయంగా వెళ్ళండి. మామ, మామ, వెళ్ళరా మామ. మామ, రేయ్, దగ్గరకు వచ్చేసారా? ఆ కర్రీ ఇవ్వరా. రేయ్, మామ, కారు అద్దాలు కట్టి పగలగొడతాం. తీయమంటున్నారా? కొడతారేమో రా. దగ్గరగా పోనివరా. రే, పైకెత్తరా. త్వరగా త్వరగా. రే బటన్ వర్కౌట్ లేదురా. రే రే రే, దగ్గరకెళ్ళు దగ్గరకెళ్ళు దగ్గరకెళ్ళు. అద్దాలు పగలగొట్టండి. వెంకీ, మార్క్ వేసేసారా. వాళ్ళు దీన్ని వదిలిపెట్టరా.
వాళ్ళకి దండం పెట్టి వచ్చిన దాన్ని వెళ్ళిపోదాంరా. అన్నం పెడితే వాళ్ళు ఏమైనా వదిలేస్తారనుకుంటున్నావా? అలా చేస్తే క్షమించి వదిలేయడానికి ఫాదర్ కాదు, బాడీ గార్డ్స్ రా, బాడీ గార్డ్స్. పోయినంత వరకు వెళ్దాంరా, అప్పుడే మనం క్షేమంగా అన్నా ఉంటాం. ఆపదురా, ఎంజాయ్ చేద్దాంరా, ఎంజాయ్ చేద్దాం. రేయ్ మాట్లాడుకున్నారా? రే వెంకీ, ఇప్పుడు బండి ఆపుతావా లేదా? ఆపరా. రేయ్ ఏంట్రా, నువ్వు చదువుకున్నవాడివి, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా రా? చూడరా ఎలా తరుముకుంటూ వస్తున్నారు. వదిలిపెట్టండి రా, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఫోన్ చేస్తాను బెదిరిస్తున్నారు. పాపం రా, మనల్ని నమ్మి వచ్చిందిరా అమ్మాయి. అలాగే వదిలి వెళ్ళిపోదామా? తన అందంగా ఉందిరా. అంటే లవ్ చేస్తున్నావా? రే కాదురా, దగ్గరగా పోనివ్వు. పరిస్థితుల్లో తనని వదిలేసి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. దగ్గర పోనివ్వు. దగ్గర నేను జాగ్రత్త. ఆపు. వెళ్ళరా. రే రే రక్తం రా, తగిలింది. ముందు హాస్పిటల్ వెళ్దాం రా. రే వెంకీ, రక్తం వస్తుందిరా. వదిలేరా. వదలకూడదు, పోనివ్వు. ఏంట్రా ఇంకా పూర్తి కాలేదా? అన్నా దగ్గరలోనే ఉన్నానన్నా. ఆ కారుకి వెనకాలే ఉన్నాను. ఇప్పుడే ముగించేస్తాను. రేయ్ ముగించి తీరాలరా. ఏంటి అర్థమైందా? శుక్రవారం రిజిస్ట్రేషన్, శనివారం ఆదివారం లీవులు. అరే మార్కెట్లో నా పేరేమిటో తెలుసు కదా. చెప్పింది చేసి తీరతారని. తెలిసింది కదా. చెప్పిన పనిని చెప్పిన తేదీకి చెప్పిన టైంలో ఖచ్చితంగా ముగించేవాడిరా. రే దేశంలో ఉండే అన్ని స్టేట్ల పోలీసులు కలిసి జల్లెడ వేసి వెతుకుతున్న ప్రొక్లైమ్ యాక్విస్ట్ రా నేను. తెలుసు మహారాజ్, పని పూర్తి చేసి మీకు ఫోన్ చేస్తాను. పోనివర బండి. రే మామా, వాళ్ళ కారు కనిపించడం లేదురా. ఆపరా మన కారు. నాకు ట్యాంక్ ఫుల్ అయింది. నువ్వు ఆపలేదంటే ఇక్కడే గలీజ్ అయిపోతుంది. ఛీ ఆపు. వాళ్ళు వచ్చారంటే మనకు వచ్చే. నువ్వెందుకు మెయిన్ రోడ్లో వెళ్తావు? ఊర్లోకి వెళ్ళు. ఎలా వస్తారు? లోపలికి వెళ్ళి అలా అలా అవగొట్టుకుని వచ్చేద్దాం. ఏమంటావురా వెంకీ? గణేష్ రైట్ లో చూసుకుంటూ వెళ్ళు. డబుల్ రోడ్డు, తప్పించుకుపోతారు. అన్నా చూస్తూ వస్తున్నా. రే ఎవర్రా? అమ్మరా. అటెండ్ చేసి మాట్లాడరా. నీ బర్త్డే రా ఈరోజు. వద్దు. రే మామా, అర్జెంట్ గా చూచుకు వెళ్ళాలిరా. మళ్ళీ ఎవర్రా? మా నాన్న. రే అటెండ్ చేసి మాట్లాడరా. మాట్లాడరా. ప్రాబ్లం అయితే చెప్పరా. 2 seconds లో సాల్వ్ అయిపోతుంది. వద్దు, నాన్నతో డీటెయిల్ గా చెప్పేంత టైం మన దగ్గర లేదు. చూసుకుందాం. పోరా. ఊరు లోపలికి పోనివరా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత వెళ్దాంరా. రేయ్ ఊర్లో వెళ్ళడానికి ఒకే దారి ఉందిరా. మన వెనక వచ్చే వాళ్ళ చేతిలో చిక్కామంటే. రేయ్ నా ట్యాంక్ పగిలిపోయేలా ఉందిరా. దయచేసి ఆపరా. మామా నువ్వైనా చెప్పరా. అయ్యో బంగారం, నువ్వైనా చెప్పమ్మా. అయ్యో బద్దలయ్యేలా ఉంది. అయ్యో ఆపండిలో. ఇక్కడే పోసేసేలా ఉన్నాడు. రేయ్ నేను చూచు అర్జెంట్ గా పోవాలంటే ఒక్కరు కూడా పట్టించుకోరేమిట్రా. రేయ్ నువ్వు పోసుకోవడానికి మేము నోరులు తెరవాలా? ఆపుకోలేకపోతున్నా. రే వెంకీ బండి పక్కన ఆపరా. పోస్ట్ చావు. త్వరగా ఆపండిరా, లేకపోతే ఒకటి రేయ్, నసా, రేయ్, వచ్చేలా పోరా, ఉన్నాయిరా. పోరా. దేవుడు త్వరగా పోరా. గుడి కట్టి పూజించాలి. రే నువ్వెందుకు దిగావరా? రే వీఆర్ ఇండియన్స్. ఎందులో కలిసి ఉంటామో లేదో గానీ ఇందులో కలిసి ఉంటాం. అబ్బా వెళ్ళి చావు. ఎక్స్క్యూజ్ మీ. ఓయ్ ఏంట్రా? నాకు అర్జెంటుగా వస్తుంది. మామా కారులో బీర్ ఉంది, విస్కీ ఉంది, రమ్ ఉంది, జిన్ ఉంది. నేను జిన్ అయితే నువ్వు రమ్ముకి రాకూడదు. సెట్ అవ్వదు, ఆ తర్వాత యుద్ధం వస్తుంది. రే ఏం చెప్తున్నావు? అస్సలు అర్థం కావట్లేదు. కారులో ఫిగర్ ఒక్కటే ఆ. నాకు వర్కౌట్ అయితే నువ్వు టెన్షన్ అవ్వకూడదు.
ఒకవేళ నాకు వర్కౌట్ అయిందంటే కాదురా మామ, నీకు నాకు మాత్రమే కాదు, మన నలుగురికి. అందుకనే బీరు విస్కీ రమ్ము జిన్ అని కలిపి చెప్పాను రా గాడిదా. మావా పోలీసులనే వద్దంది. అయ్యో అబ్బా ఇది చాలా పెద్ద ముదుర్రా. ముద్దు కాసపడి మూత్రాన్ని ఆపాల్సి వచ్చిందిరా. రేయ్ తన పేరు కూడా అడగలేదు రే తన పేరారా ముఖ్యం. ఏయ్ కామాన్ని కాసపడితే కైమ అయిపోతారా. ఏరా, మా ఛ! రే వాడు ముగించాడు. ఏది వెంకీ ముగించేశాడ్రా. ఏంటి? రేయ్, రే అటు చూడు. సైకిల్ గ్యాప్ లో బండి నడిపేశాడ్రా. చూడురా. ఏ బండి అంటున్నావ్? నేను తలుచుకుంటే ఎప్పుడో యూటర్న్ చేసేవాడిని. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని నాకు చూపించినందుకు ఆ దేవుడికే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. పరిస్థితి అని నువ్వు అంటున్నావు. యాక్చువల్గా డిస్కో దగ్గర మేము ఎందుకు వచ్చామో తెలుసా? నైట్ అంతా నా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుని తెల్లవారుగానే మా అమ్మకాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇంత దూరం ఒక అమ్మాయి కోసం ట్రావెల్ అయ్యాను. ఇక మీదట ఏం జరిగినా పర్వాలేదు, నీ కోసం ఫైట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. హే వాళ్ళ కారు వస్తుంది చూడండి. లేదు లేదు, వాళ్ళ కారు కాదు, ఇది వేరే కారు. డోంట్ వరీ. చూడు, నా ఫ్రెండ్స్ అంటే నాకు ప్రాణం. వాళ్ళ ప్రాణాలను కూడా ఇందులో పణంగా పెట్టాను. చెప్పు, నీ సమస్య ఏంటి? అది అది సరే, నువ్వెక్కడికి వెళ్ళాలి? చిత్రదుర్గ దాటి హుబ్లీకి వెళ్ళాలి. ఓ, హుబ్లీకా? రేయ్ ఆపరా. ఏంట్రా రాత్రంతా బండి తోలినట్టుగా ఉన్నారు? చాలా తెగ నరికి ఫైల్ మూసేయండిరా అంటే కారు తోలుతున్నాను, ఎద్దుల బండి తోలుతున్నాను అంటావేంట్రా? లేదు మహారాజ్, చేస్తున్నప్పుడు చిన్న గాయమైంది. రే దాన్ని నువ్వు క్లోజ్ చేయలేదంటే నేను చేసి నిన్ను క్లోజ్ చేస్తాను. ఏనా మనం బోర్డర్ క్రాసింగ్, టెర్రరిజం, హవాలా అంటూ ఇటువంటి ఇల్లీగల్ కేసులు క్రాస్ చేస్తుంటే ఈ కరోనాయాళ్ళు మనకి చెవులు కుడుతున్నారన్నా? ఏనా మన మీద వేలాది కేసులు నమోదై ఉన్నాయి కదా, వాటితో పాటు ఇది కూడా ఒకటి, అంతే కదా అన్నా? అందరూ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పని అడుగుతున్నారు, కానీ మనం గవర్నమెంట్కే పనిచ్చి పరిగెత్తిస్తున్నాం కదా. రేయ్, లెఫ్ట్ లో పోనివరా. ఎలా మిస్ అయ్యారా? ఎక్కడున్నారా వాళ్ళు? ఆపరా. ఓచ్చా,
ఎవరా? ఓం లక్ష్మీయ నమ, ఓం గణేశాయ నమ, ఓం సరస్వతి నమ, ఓ వెంకటేశ్వరాయ నమ. ఏంటి ఫోన్ మోగుతుంది? అన్నా, ఏంటి గోపాల్? అన్నా, దేవుళ్ళగా ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. విషయం ఏంటో చెప్పరా. ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదన్నా. ఏంట్రా నువ్వు అనేది? మహారాజుకు తెలిస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ, వేలూరుకు పల్లికొండకి మధ్యలో ఉన్నానన్నా. నువ్వు అక్కడే ఉండు, ఇంకో 10 నిమిషాల్లో పిలుస్తా. నైన్ 444-775-332. ఈ నెంబర్ని కాస్త ఫాలో చేసి చెప్పు. 10 minutes అవుతుంది, లైన్లో వెయిట్ చేస్తారా? పర్వాలేదు, చెప్పరా. అన్నా, ఆ బండి పల్లికొండ టోల్ గేట్ కి దగ్గరలో ఉంది. సరే అన్నా. రేయ్, తీయండిరా బండి. పోనివ్వరా త్వరగా. రేయ్ మామా, టోల్ వచ్చిందిరా, ఇదే సరైన సమయం. మావా, ఇదే కరెక్ట్ టైం. యూటర్న్ వేసామంటే ఎస్కేప్ అయిపోవచ్చు. మామా, వాళ్ళకున్న నెట్వర్క్కి నెక్స్ట్ సెకండే వచ్చి పొడిచినప్పుడు చేస్తారా? ఎంత సార్? రేయ్, బండి ఆగిందిరా, దిగండ్రా. రే దిగరా. రా, 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 రా. రా, రా. పోయావా, రేయ్? రేయ్, తీరా, తీ. త్వరగా, త్వరగా. పో పో పో. స్పీడ్గా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళు. పోరా, స్పీడ్గా పో. పో. రేయ్, త్వరగా బండిని పోనివరా. రే రే రే, రేస్ ఆడుకుంటున్నావురా? అయిపోయారా ఇవాళ మీరు? పో 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 పో, వదిలిపెట్టద్దు. స్పీడ్గా వెళ్ళరా. ఎక్కడ్రా వాళ్ళు? రైట్ లెఫ్ట్ చూస్తున్నా. రేయ్, ఎంత దూరం రా ఇలా వెళ్తాం? గుడ్ క్వశ్చన్. రే, ఈ రోడ్ ఎటు వెళ్తుంది? ఇది బాంబే, ఢిల్లీ వరకు వెళ్తుంది. అయితే ఢిల్లీ వరకు వెళ్ళచ్చు. రేయ్, మన సమస్యను చూడరా. నీ ప్రాబ్లం ఏంట్రా? రేపు నాకు ఎగ్జామ్ ఉందా? అవును, పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్. రే, ఐఏఎస్ ఎగ్జామ్ లో అరియర్స్ పెట్టొచ్చు, కానీ అడ్వెంచర్ ఎగ్జామ్ లో అరియర్స్ పెట్టలేవురా. ఎవరి కోసమో నేను ఆలోచించి నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి? కార్ ఆపండి. అమ్మయ్యా, చెప్పిందిరా. బండి ఆపు. ఇక్కడ పాలా? నో నో, ఇక్కడ కాదు. ఏదైనా హోటల్లో లేక రెస్ట్ రూమ్ లో. ఓ, అంటే నీ అర్జెంట్ కోసమే ఆపమన్నావా? మరి మన అర్జెంట్ గా ఆపమని చెప్పాం, ఇప్పుడు తన అర్జెంట్ గా ఆపాలి కదా. సూపర్ గా చెప్పావు మావా. రే, ఊర్లోకి వెళ్ళి ఏదైనా బస్ స్టాండ్ దగ్గర ఆపరా. దీని అర్జెంట్ అంతా అక్కడే ముగించుకొని దాని రూట్ అది చూసుకుని వెళ్తుంది. ప్లీజ్ వద్దు, ఆ విధంగా చేయొద్దు. వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకోవడం కుదరదు. ప్లీజ్ వెంకీ, ప్లీజ్ నువ్వే కాపాడాలి. ప్లీజ్ వెంకీ. అంటే లైఫ్ అంతా నీతోనే తిరగాల? సో నైస్ ఆఫ్ యూ వెంకీ, థ్యాంక్ యూ. మనకైతే ప్లాట్ఫామ్, తనకైతే రెస్టారెంట్. నేను చెప్పేది క్లీన్ గా అర్థమైంది. నువ్వు బాటిల్ టీ ఇదిగా తీసుకో. రే,
ఇప్పటికీ ఏం మించిపోలేదు. దీన్ని ఇక్కడే వదిలేసి ఎస్కేప్ అయిపోదాం. ఏమంటున్నావురా? మనల్ని నమ్మొచ్చిన అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామంటావా? లవ్ చేస్తున్నావా? రే, అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. అటువంటిదేం లేదురా. రేయ్ వద్దురా, నువ్వు దాన్ని కాపాడే తీరాలంటున్నావు, వాళ్ళేమో దాన్ని చంపే తీరాలంటున్నారు. మధ్యలో మేము ఇరుక్కున్నాం. రే, దెబ్బలు తినకుండా ఊరు వెళ్ళి చేరతామంటావా? వద్దురా, థ్రిల్లింగ్ గా ఉంది. ఐ లైక్ ఇట్. వెంకీ, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. త్వరగా వెళ్ళండి ప్లీజ్, త్వరగా వెళ్ళండి. అమ్మరా, ఇక మీదట ఏం జరిగినా పర్వాలేదు, నీకోసం ఫైట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఐ లవ్ యూ వెంకీ. నేను చేర ఏమో, నేను చేర ఏమో, నేను చేర ఏమో, నా గుండె కోరెను, హృదయన ఏమో నేడు మెరుపే మెరిసెను. నేను చేర ఏమో, నా గుండె కోరెను, హృదయన ఏమో నేడు మెరుపే మెరిసెను. ఆకు చోట మొగ్గ ఏదో సిగ్గులేక మొగ్గలేసే, ఒక చిరికడి చిలిమే నాకు అద్భుతమైన జన్మ. తోటలోన పూలోన తేనెలు తెలిపెనురా, చిటపట చినుకులు చిరువని కురిసెనురా, కిత 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 పెచ్చకి చంపెనురా. నిన్ను చేర ఏమో, నా గుండె కోరెను, హృదయన ఏమో నేడు మెరుపే మెరిసెను, వలపే విరిసెను, వలపే విరిసెను. తోటలోన నడిచొస్తే గంధం జల్లి పూవాల, సంధి వేళ హాయిగా మనసు నిండని చిత్రం. మల్లిపూ విరహాన తుమ్మిదపై మోజుపడి, దాహం కూడా దరిచేరి జతగాడిని ముద్దడా, మొరటుగాడి గుండె నా ఊపిరితో బిగించా, పిచ్చివాడి పొగరు నా కళ్ళల్లో బంధించా, కమ్మని ఏదని మెల్లగా మెల్లగా దోచేసా. నిజంరా, ఇది నిజంరా, ఇది ఈనాటి అనుబంధమో. నేను చేర ఏమో, నా గుండె కోరెను, హృదయన ఏమో నేడు మెరుపే మెరిసెను. చల్లగాలి నీ వైపే, గుండెలోన వాన జల్లి, గుండెలోన ప్రేమ పుడితే వసంతాన కోయిలే. వెన్నెలేల నీ వస్తే వీధి అంత వెలుగు
సిగ్గులే సందె వేళ నీవు రాగా మల్లి తోట పూచలే సిగ్గులన్నీ చిరిమి నా చీరల్లో నాదిమి కన్ను కొట్టి అందం నీ కొల్లగొట్టి చూపి కమ్మని ప్రేమని మెల్లగా మెల్లగా నేనిస్తాను నిజంరా ఇది నిజంరా ఇది నాటి అనుబంధమో నిన్ను చేర ఏమో నా గుండె కోరెను హృదయన ఏమో నేడు మెరుపే మెరిసెను ఆకు చోట ముగ్గ ఏదో సిగ్గులేక మొగ్గలేసే ఒక చెలికడి చెలిమే నాకు అద్భుతమైన జన్మ తోటలన పువ్వులన తేనెలు తెలిపెనురా చిటపట చినుకుల చిరువాని కురిసెనురా గిత 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 పిచ్చకి చంపెనురా రే టైం అయిందిరా వెళ్ళరా వాళ్ళు వచ్చేసేలా ఉన్నారు రే వెంకీ పిలవరా తన్ని రే పోరా ఎక్స్క్యూజ్ మీ ఐశ్వర్య ఐశ్వర్య వెనక్కి వెళ్ళు 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 వెనక్కి వెళ్ళు అదిగో ఆ బండి అక్కడే ఉంది చూడండి ఓరివో వెళ్ళు 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 త్వరగా వెళ్ళు హే హే రారా ఆగు, నేను వస్తున్నాను. హే, ఐశ్వర్య నా చేపట్టుకో. పట్టుకుండ్రా దాన్ని రేయ్ రారా ఏయ్, వెంకీ రారా నిన్ను ఏయ్, ఏయ్, పట్టుకోండి. రారా రే త్వరగా తీరు త్వరగా పద రేయ్, 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 తీరా బండి త్వరగా, త్వరగా. పోనివురా పోనివు వెళ్ళు వెళ్ళు వదిలిపెట్టకూడదు త్వరగా రే 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 ఏమైందిరా ఆ? ఏమైంది వచ్చా. రేయ్ ఏమైందో త్వరగా చూడరా ఒక్క నిమిషం అన్నా చూస్తున్నా ఏయ్ ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టను మనల్ని వదలరా కన్ఫర్మ్ బండినే ఇలా కొడుతున్నారే మరి తను దొరికిందంటే ఏంటో నువ్వు అనేది ఆ, మనల్ని ముక్కలు ముక్కలుగా చేస్తారని రేయ్, అంటున్నాను రా మనం ఎందుకురా చావాలి దీన్ని బయటికి తోస్తే సరిపోతుంది ఏంటి చూస్తున్నావు రేయ్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దింపితే నీకు సేఫ్టీ చెప్పు ప్లీజ్ రా చిత్రదుర్గ దాటిన తర్వాత హూబ్లీలో తను నాకు ఎప్పుడో చెప్పింది. మామా కన్ఫర్మ్ నేను అనుకున్నది కన్ఫర్మ్ లవ్వే నీతో చెప్పేసిందా ఏ ఊరు హుబ్లీ ఏయ్ హుబ్లీ ఏమన్నా దగ్గరుందా అంత దూరం తిన కోసం ప్రాణాలను చేతిలో పెట్టుకుని తిరగలేం బస్ స్టాప్ లో వదిలేస్తాం పరిగెత్తుకెళ్ళు ఆగరా నువ్వు ప్లీజ్ ఇంత దూరం నన్ను కాపాడారు ఇంకా కొంచెం దూరమే ప్లీజ్ వెంకీ నన్ను అక్కడ వదిలేయండి మిమ్మల్ని అందరినీ లైఫ్ లాంగ్ మర్చిపోలేను ప్లీజ్ నీ లైఫ్ కోసం మా లైఫ్ ని యాంగ్ చేసుకోమంటావా మామ, ఆగరా. దింపేరా రేయ్, దిగవే నువ్వు టెన్షన్ రేయ్, అవుతుందా? దింపేరా. రేయ్, దింపేరా. రేయ్, రేయ్. రేయ్. ఏ ఊరు ఎందుకు ఏమిటి అని ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఇవేవి నాకు తెలియదురా. ఒకటేంట్రా అంటే తరుముతున్నాడు ఇంకోటేంట్రా అంటే ఫోన్లో బెదిరిస్తున్నాడు. వాళ్ళు రౌడీలు రా చంపడానికే వెంటపడుతున్నారు. ఇది పెద్ద టార్చర్లా ఉందిరా.
ఇచ్చాలన్నట్టు మీరు కూడా. ఛే, మీరంతా స్వార్థంగా ఆలోచిస్తున్నారా? కానీ నేను రే అర్థమవుతుంది మామ. నేను చదివే చదువు, బతికే బతుకు అన్నీ నీ వల్లేరా. సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తోడుంటే అది స్నేహమే కాదురా. ఎప్పుడైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో నా ఆఖరి శ్వాస వరకు నీతోనే ఉంటాను. మామా మేము కూడా రా. మామా నేను ఒకటి చెప్పనా, మేమంతా ఓవర్గా మాట్లాడి అవుట్ గోయింగ్ అయ్యాం. నువ్వు మౌనంగానే ఉండి ఇన్కమింగ్ లో ఐశ్వర్యాన్ని కరెక్ట్ చేసావు కదా. ఎప్పుడైతే నువ్వు ఫ్రంట్ సీట్ లో ఐశ్వర్యాన్ని కూర్చోబెట్టావో అప్పుడే నువ్వు లవ్ లో ఫ్రంటింగ్ అయిపోయావురా. ఇకపై మేము నీకు బ్యాకింగ్. రే 50 కేజీల తాజ్ మహల్ లాంటి అమ్మాయి దొరికింది. ఎంజాయ్ మామా, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. తాజ్ మహలే నా తాజ్ మహలే, గోల్డ్ మైన్ లాగా వచ్చే తాజ్ మహలే. తాజ్ మహలే నా తాజ్ మహలే, బావా మనసు కొల్లగొట్టిన తాజ్ మహలే. తాజ్ మహలే నా తాజ్ మహలే, స్టిక్కర్ బొట్టులో స్లీవ్లెస్ తాజ్ మహలే. తాజ్ మహలే నా తాజ్ మహలే, ఆడి కార్ల సర్రును వచ్చే తాజ్ మహలే. లిక్కరు కన్ను టక్కరు జిన్ను, చక్కరు బన్ను లవ్ చేస్తుంది. తాజ్ మహలే నా తాజ్ మహలే, గోల్డ్ మైన్ లాగా వచ్చే తాజ్ మహలే. తాజ్ మహలే నా తాజ్ మహలే, బావా మనసు కొల్లగొట్టిన తాజ్ మహలే. ఫేస్బుక్ బ్యూటీ రాణి లైక్ ఒకటి చేస్తే లైఫ్ ఇక నీవేలే నా తాజ్ మహలే. ప్లే స్టోర్ అప్ బ్యూటీ లవ్ స్టోరీ రాసి పెడితే లైఫ్ స్టోరీ నీవేలే నా తాజ్ మహలే. తను శుక్రగ్రహ చామంతిలా పూచిందిరా, వచ్చి చిల్లేని నా మనసు దోచిపోయరా. అరే పంచామృత తేనెలాగా పలికేనురా, అరే పంచభూతాలన్నింటిని లాగేనురా. ఇసియా రూటు ఇసిగా చాటు, ఇక పని జూటు నీతోనేరా. తాజ్ మహలే నా తాజ్ మహలే, గోల్డ్ మైన్ లాగా వచ్చే తాజ్ మహలే. తాజ్ మహలే నా తాజ్ మహలే, బావా మనసు కొల్లగొట్టిన తాజ్ మహలే. ఆరడుగు శాటిలైటు ఫారిను చాకిలెటు, అత్త పిల్ల నీవేలే నా తాజ్ మహలే. తాజ్ మహలే మాయని ఐటీ పార్కు, వేడైన ఐసే అడుగు, ఊహలే నీవేలే నా తాజ్ మహలే. నా జీవితమే సిక్సరుగా మార్చినావులే,
నే గీచి ఉన్న తెల్ల గీత దాటినావులే బావా ఊటిలో నా బొంగరమై ఆట ఆడలే తన తలపుతో అప్పడమై మరి చేనురా రూటే మార్చు అందమ్మా నిన్ను సీలు వేచి చూస్తుంటాను తాజ్ మహలే నా తాజ్ మహలే బావా మనసు కొల్లగొట్టిన తాజ్ మహలే తాజ్ మహలే నా తాజ్ మహలే స్టిక్కర్ బొట్టులో స్లీవ్లెస్ తాజ్ మహలే లిక్కరు కన్ను టక్కరు జిన్ను చక్కరు బన్ను లవ్ చేస్తోంది త్వరగా వెళ్ళరా వాళ్ళు వస్తున్నారా నాకు భయంగా ఉందిరా త్వరగా రా వేగంగా వెళ్ళరా త్వరగా త్వరగా వెళ్ళండి త్వరగా పోనీరా లోపలికి రండిరా పోనీరా మామ. త్వరగా పోనీరా. లోపల రారా వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి ఏయ్ పో 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 త్వరగా త్వరగా గుద్ది చంపే ఇగో వస్తున్నానే త్వరగా వెళ్ళండి ఈ రోజు నీ అంతు చూస్తా నీ త్వరగా పెట్టను. వెళ్ళండి. ఏయ్ పోనివ్వరా, ఎక్కడికి వచ్చేసారు? పోనివ్వు. ఓ, ఓ. ఏయ్, జాగ్రత్త రా. అద్దం పగలగొట్టరా. పోనీ పోనీ స్పీడ్గా పోనీ ఛ. ఫాస్ట్గా ఏయ్, వెళ్ళండి వెళ్ళరా త్వరగా వెళ్ళరా పోనీరా త్వరగా వెళ్ళరా వచ్చేసారా ఏయ్, అయిపోయారా ఈ రోజు త్వరగా పోనీరా నాకు భయంగా ఉందిరా. భయంగా ఉందిరా పోనీరా రే. ఏయ్, 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 త్వరగా పోనీరా. ఏయ్, జాగ్రత్త. వదిలిపెట్టకూడదు. ఈ రోజు చూసుకోరా. పోనీ, 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 దగ్గరగా పోనీ. ఏరా, గుద్ది. స్పీడ్గా పోనీరా రే. త్వరగా. ఏయ్, రేయ్, రేయ్, త్వరగా పోనీరా రేయ్. లెఫ్ట్ వెళ్ళు. చేయి, చేయి. బండి పట్టకూడదు. ఆపే, ఆపే అంతే. ఫాస్ట్గా పోనీరా రే. స్పీడ్గా పో, స్పీడ్గా పో. ఆరట్టు పెట్టు. అంతే. ఏయ్, వదలొద్దు. వెళ్ళరా ఏం చేస్తున్నారా వెళ్ళు, వెళ్ళు. వెళ్ళరా ఏయ్, త్వరగా పోనివరా రేయ్. ఎవడ్రా నీకు బండి నేర్పింది? స్పీడ్గా పోనివ్వు. రే 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 స్పీడ్గా పోనివరా రేయ్. పో 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 రేయ్, బ్రిడ్జ్ దాటేలోపే దాన్ని పట్టుకోవాలి. హే మామా మనల్ని వెంబడిస్తున్న వాళ్ళు కనిపించడం లేదురా మధ్యలో ఎటో వెళ్ళిపోయారనుకుంటా రే ఏంట్రా నిజం చెప్తే బండికి ఎక్కలు వస్తాయా మొండికేస్తుంది దొరికాము మనమందరం కైమానే రే మామా ఎందుకురా కారు ఆపావు రేయ్, డీజిల్ అయిపోయిందా? కాసి పూరుకుంటా. ఏంటి? డీజిల్ అయిపోయిందా? రే వాడు చెప్పిన దాన్ని నువ్వు మళ్ళీ డబ్ చేస్తున్నావా ఊరికే మాట్లాడకుండా కిందకి దిగి బండితో ఏంట్రా? ముందు బండిని దాచి పెడదాం. దిగండి రా. దిగరా. అమ్మా అబ్బా ఇప్పుడేం చేద్దాం? ఇంకేంటి చేసేది? వచ్చే టెన్షన్లో డీజిల్ కొట్టించడం మర్చిపోయాను. సరే, మీరు వెళ్ళండి. నేను వెళ్ళే దారిలో క్యాన్ తీసుకొని డీజిల్ పట్టుకొస్తాను. సరేనా? రేయ్ ఈయన వెళ్తాడు కూడా ఇదొకటి. రేయ్ మీ ఎంజాయ్మెంట్కి మేం బలవాలా? వాళ్ళకి దొరికాము ఈ వెలుగులో చెతక్ కొడతారు. నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు. రేయ్, నేను చెప్పేది విను.
నే చెప్పేది నువ్వు వినరా, నేను వెళ్తానురా. నేను వెళ్తానులేరా. జాగ్రత్త మావా. ఆ, రాత్రి బర్త్డే ఎంజాయ్ చేసి ప్రశాంతంగా నిద్రపోవాల్సిన మనం మన బ్యాడ్ టైం ఆ డిస్కోటేక్కి వెళ్ళి దానికన్నా బ్యాడ్ టైం ఏంటంటే ఈ అమ్మాయిని కాపాడి థ్రిల్లింగ్గా తప్పించుకున్న మనం దానికన్నా బ్యాడ్ టైం ఏంటంటే డీజిల్ అయిపోయి నడి రోడ్లో కూర్చుని ఉన్నాం. నడి రోడ్లో కాదురా, శ్మశానం లోపలికి వచ్చి కూర్చొని ఉన్నాం. అయ్యో పాపం. యా! అమ్మయ్యా. ఇలా చూడండిరా, పోజు కొట్టిన నలుగురిలో ఒకడు పులికి చిక్కిన మేక పిల్లలా ఉన్నాడు. ఆ? ఎత్తుకెళ్ళేది ఫిగర్ని నాటకాలు దొక్కుతున్నారట్రా. ఇప్పుడు చేయరా. రేయ్, ఏం స్టైలు, ఏం పోజు, ఏం కటింగ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. రేయ్, నీ ఫ్రెండ్ సూపర్ గా నడిపాడురా బండిని. రేయ్, గొంతు తెగ్గొస్తాను. చెప్పు, ఎక్కడ్రా వాడు? రేయ్, ఎక్కడ్రా వాడు? రేయ్ చెప్పరా, ఆ పిల్లలు ఎక్కడ? చెప్పను. రేయ్, చెప్పకపోతే వదిలిపెట్టను. మీరేమైనా చేసుకోండి, మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో నేను చెప్పను. రేయ్, కట్టె తీసుకోరా. ఎంత ధైర్యంగా నుంచున్నావురా, నువ్వు హీరోవురా. రేయ్, ఓయ్. గణేష్, వీడియో తీరా. తీస్తానా? ఎక్కడ ప్రాణాలు పోయినా చెప్పను. చెప్పను. చెప్తావా లేదా? రేయ్, మహారాజుకి ఫోన్ చేయరా. చెప్పరా, చెప్పు చెప్పు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పను. మీరెంత కొట్టినా చెప్పను. చెప్పు, చెప్పరా. చెప్పను. 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 అన్న రింగ్ వెళ్తుంది. వెంకీ, మహారాజ్, ముగించావా లేదా? నలుగురిలో ఒకడు డీజిల్ కొనడానికి వచ్చి మనకు చిక్కుకున్నాడు. మీరు చెప్తే నమ్మరు గాని ఎంత బెదిరించినా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారో చెప్పడం లేదు. వీడియో ఒకటి తీశాను, అది చూసి ఎలా ఉందో చెప్పండి మహారాజ్. ప్రాణాలు పోయినా చెప్పను. 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 ఇప్పుడు ఏం చేద్దాం మహారాజ్? నేను చెప్పినట్టుగా చెయ్యి. పాపం వాడు డీజిల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వీడియో ఎన్నో పనులు చేస్తుంది. ఎవరు? అతనే.
వాట్సాప్లో వాయిస్ నోట్ పంపించాడు. లిఫ్ట్ చేయి. హేయ్, కాల్ చేస్తే ఎత్తమేమి, ఎస్ఎంఎస్ చేస్తే చూడనంటున్నావు? అరే వాట్సాప్లో వాయిస్ పంపితే టక్కని చూసావే. నా వాయిస్ అంతగా నచ్చిందా? ఒక సూపర్ ట్రైలర్ పంపించాను, చూసి లైక్ చేయకన్నా. లేటెస్ట్ ట్రైల్ బంగారం. ఐసు చూడలేదనుకో, చాలా మిస్ అవుతావు. ప్రాణాలు పోయినా చెప్పను చెప్పను చెప్పను. ఆ, ఆ, ఆ. ప్రాణం పోయినా చెప్పను. రే మామ, ఇప్పుడు ఏం చేయాలరా? రోహన్ హలో, ఏంటి నాన్న ఫోన్ రింగ్ అవగానే ఎత్తేసావు? సునామీని విజువల్గా చూపించానా? ట్రైలర్ ఎలా ఉంది? ఇప్పుడు ఫుల్ పిక్చర్ చూడాలా? చూపిస్తే పోయే. చూడు, లైక్స్ కొట్టుకో. ఆ, ఆ. వెంకీ వెంకీ వెంకీ, నాకేమైనా పర్లేదు బావా, వీళ్ళని వదలకు. ఆ, 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 వెంకీ. అన్యాయంగా చంపేశారు కదరా. ఎవర్రా? వెంకీ, ఎవర్రా? రోహన్ వాళ్ళ అమ్మారా? రోహన్ అమ్మనా? మాట్లాడరా, ఏదో ఒకటి చెప్పరా. కాల్ అటెండ్ చేసి మాట్లాడరా. ఏంట్రా, ఏం మాట్లాడాలరా? హలో వెంకీ, అమ్మా. రోహన్, అయ్యయ్యో మర్చిపోయాన్రా, ఇవాళ నీ పుట్టినరోజు కదూ. నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి. రోహను, నువ్వు నాకు ఒకటేనయ్యా. మీరిద్దరూ నాకు 2 కళ్ళు, మీరిద్దరూ నా కొడుకులే. అవును, పార్టీ బాగా జరుపుకున్నారా? నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. అవును, రోహన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అవునమ్మా, రోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని నాకు ఇప్పుడే ఛార్జ్ పెట్టమని చెప్పాడు. అవును కదరా? అవునరా. అవును బాబు, మీ సెలబ్రేషన్స్ ముగిసాయా, ఇంకా ఉన్నాయా? అంతా అయిపోయిందమ్మా, అయిపోయినట్టేనమ్మా. వెంకీ, త్వరగా వాడిని ఇంటికి పంపించు. రేపు వాడికి ఎగ్జామ్ ఉందిగా. సరేనమ్మా. నా కొడుకు చదువు అంటే అన్ని విషయాలు పక్కన పెట్టేస్తాడు. నీ బర్త్డే అంటే చూడు, రేపు పరీక్ష పెట్టుకుని
చదువుకోకుండా నీతో వచ్చాడంటే మీ స్నేహం చాలా గొప్పది బాబు. అవును, వాడు ఏం చేస్తున్నాడు? ఫోన్ వాడికి ఇవ్వు. ఫోన్ వాడికి ఇవ్వడం కుదరదమ్మా. ఎందుకయ్యా, వాడిని పక్కన లేడా? అవునమ్మా, ఛార్జ్ లేదని చెప్పాడు. ఆ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళాడమ్మా, అందుకే. సరేనయ్యా, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్తావా? చెప్తానమ్మా. సరేనయ్యా, నేను ఫోన్ పెట్టేనా? సరేనమ్మా. రే ఎందుకురా చెప్పలేదు? చలో, ఏమని చెప్పంటావురా? వస్తానని ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మకి ఇక రాడమ్మా అని ఎలా చెప్పండిరా? తన కొడుకు ముఖాన్ని చూడటానికి కూడా వీలు లేకుండా కాల్చి పొడి చేశారు, ఎలా చెప్పండిరా? చెప్తే ఆ తల్లి గుడ్డి తట్టుకోగలదా? నన్ను నమ్మి కదరా వాళ్ళమ్మ వాడిని పంపించింది నాతో. వాడు ఇలా అయిపోవడానికి కారణం నేనేరా? వాడు చనిపోకుండా నేను చనిపోయడం బాగుండేదిరా. ఆపరా, నువ్వెందుకురా చావాలి? నువ్వా కారణం? ఇదిగో ఇక్కడ నిలబడిందే ఇదే అన్నిటికీ కారణం. అవునరా, ఇదే కారణం. ఎవరువే నువ్వు? ఎందుకే మమ్మల్ని కలిసావు? మా సాయం ఎందుకు అడిగావా నువ్వు? నిన్ను స్నేహానికి ప్రాణమిచ్చే మిత్ర జోహార్ రాని చెప్పి వెళ్ళిపోయాడు రా మన మిత్రుడు. వాడిని చంపేసిందిరా. ఇది అన్నిటికీ ఇదే కారణం. నేను చదివే చదువు, నేను జీవించే జీవితం అన్నీ నేనే చెప్పావు కదరా. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చావు కదరా. మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేస్తే నేనేమని సమాధానం చెప్పాలరా? ఏమని చెప్పాలి? అంతా వినేసి బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంటే? లోకంలో జరిగినటువంటి కాదు ఏంటే నీది? నోరు తెరిచి చెప్పవే. నువ్వు ముందే విషయం ఏంటో చెప్పుంటే మా వంతు సాయం మేము చేసేవాళ్ళం కదా. మా మిత్రుడిని ఇలా చావనిచ్చే వాళ్ళం కాదు కదా. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్ని ఒకే ఒక్క రాత్రిలో చిన్న భిన్నం చేసావు కదే. నాకొచ్చే కోపానికి నిన్ను రాయితో తలబద్ర కొడతాను. అసలేంటి నీ సమస్య? ఎందుకు నిన్ను చంపాలని చూస్తున్నారు? చెప్పు. చెప్పి చావు. చెప్పవే, చెప్తావా లేదా? చెప్పు. ఇది చెప్పదు మామా. పోలీసులే వద్దని చెప్పింది కదా. పోలీసులే వద్దని చెప్పింది ఎంత నంగనాచో ఒక ఆలోచించు. పెద్ద ముఠా కసితో తరుముతుంది. ఏం చేసిందో ఏంటో. పోలీసులనే వద్దంది. పోలీస్ రికార్డ్ లో పెద్ద కేసు అయి మనం ఉంటుందిరా ఇంత ఇది. నీచంగా తిడుతున్నా నోరు తెరిచిద్దేమో చూడు. ఏయ్, ఒక ప్రాణాన్ని బలి తీసుకుని వయ్యారంగా నిలబడ్డావంటే అసలు నీది మనిషి జన్మేనా? లేదురా, మృగం. శని, మనకు దాపరించిన శని. అవునరా, ఇది తోడబుట్టిన వాళ్ళనే వెడగొడుతుంది. సిగ్గులేని జన్మ. స్టాప్ ఇట్. ఇంకా చాలా ఆపండి. సహనంగా ఉంటే దానికి పేరు అసహ్యమా? ఇప్పుడేమన్నారు? ఏం మాట అన్నారు ఇప్పుడు? నాకు జరిగింది దానికంటే అసహ్యమే. అవును, చెప్పుకోలేని అసహ్యమే. తెలుసా? ఏంటి? ఏం జరిగిందేంటి? ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావు? చెప్పి చావువే. అమ్మ, నాన్న, చెల్లని మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్, అతనికి కుటుంబం లేదు. అందుకని మా కుటుంబం తన కుటుంబంలాగా అనుకున్నాడు. మా నాన్న కన్నా తనే ఎక్కువ ప్రేమ చూపించాడు. మా అమ్మ, నాన్న, చెల్లి ముగ్గురు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళ తర్వాత అంకలే నాకు అంతా. ఐసు, ఏంటమ్మా చిన్నపిల్ల? సారీ అంకుల్. వెళ్ళు. ఐశ్వర్య, తినరా. రేయ్, బాగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. తిను. నానా, మీరు అమ్మ లేని లోటు లేకుండా అంకుల్ నన్ను బాగా చూసుకుంటున్నారు. థ్యాంక్స్ డాడ్. ఐశ్వర్య, ఏంటమ్మా ఇది?
ఇలా తడిసిపోయొచ్చావు? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఏంటమ్మా వర్షం లేదు తగ్గేకి అంకుల్. రావచ్చు కదా. వర్షం భలే దానివి. తగ్గలేదు. ఊరంతా డెంగ్యూ అది అందుకే. వ్యాపిస్తుంది కదా, భయంగా ఉంది. ఇదిగో చేతులు చూడు ఎలా వణుకుతున్నాయో. బాగా తుడుచుకో. It's రూమ్కి okay, వెళ్ళి uncle. డ్రైవర్ వేసుకో. వెళ్ళు, బ్యాగ్ ఇవ్వు. ఇదొకటి బరువుగా వెళ్ళు. నీకేదైనా అయితే నేను ఎలా తట్టుకోగలను? ఐస్, యు ఆర్ వెరీ నైస్. ఒక రోజు స్నానం చేస్తుండగా పవర్ కట్ అయింది. అప్పుడు నా తలకి పైన ఏదో మెరిసినట్టు అనిపించింది. అది ఏంటని నెమ్మదిగా తీసి చూశాను. చూస్తే పెన్ కెమెరా. నన్ను ఎవరో వాచ్ చేస్తున్నారని నాకు అనిపించింది. ఆ నిమిషమే నేను చనిపోయాను. ఓ మై గాడ్! ఇంతవరకు నేను చూడని ప్లేసుల్లో సీసీటీవీ కెమెరా. ఇంతవరకు నేను వెళ్ళని మా అంకుల్ రూమ్కి వెళ్ళాను. అక్కడికి చూస్తే రూమ్ ఫుల్గా కెమెరానే. నన్ను పాటుగా మొత్తం ఫొటోస్ తీసి పెట్టాడు. అతని ల్యాప్టాప్ తీసి చూశాను. దానిలో చూస్తే నాకు తెలియకుండా అసభ్యంగా నా వీడియోస్ పెట్టాడు. అక్కడున్న కెమెరాస్ అన్ని తీసి పగలు కొట్టేశాను. వస్తున్నానే.
హుబ్లీలో ఉన్న మా అత్తయ్య అడ్రస్ ఈ డైరీలో వెతికాను. మీ అమ్మను చంపాను, మీ నాన్నను చంపాను, మీ కుటుంబాన్ని అంతం చేశాను. మొత్తం మీ కుటుంబాన్ని పైకి పంపించేసిన నిన్ను మాత్రం వదిలిపెట్టేశానే. థ్యాంక్ గాడ్ మా అత్తయ్య అడ్రస్ నాకు దొరికింది. తప్పించుకోవాలనుకుంటున్నావా? వదిలిపెట్టనే. మీ నాన్న నన్ను మంచివాడన్నాడు, మీ అమ్మేమో నన్ను మంచివాళ్లకు మంచివాడంది. అందమైన నీ చెల్లెలు నన్ను అంకుల్ అంకుల్ అంది. నేను అంకుల్ని కాదు, ఒరిజినల్ మామని. నీ ఆటలు నా దగ్గర సాగవు, చస్తావే. ఏయ్. ఓ, అంతా తెలిసిపోయిందా? అది మంచిదేలే. ఛీ, మనిషివా నువ్వు? నాన్నలాగా నటించి ఇన్నాళ్ళు నన్ను నువ్వు ఏయ్, నిన్ను నువ్వు నన్నేం చేయగలవే? ఆ? ఇంత ఆస్తికి అధిపతైన మీ నాన్ననే కుటుంబంతో సహా పైకి పంపించాను. నువ్వేంటే పిల్ల కాకివి. ఏమంటున్నావు? అయితే నా కుటుంబం యాక్సిడెంట్ లో పోలేదా? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అమ్మ యాక్సిడెంట్ లో పోయారనుకుంటున్నావా? అది నేను వేసిన స్కెచ్చే. యు బ్లడీ రాస్కల్! ఏయ్, ఏంటే వాగుతున్నావు? ముందు ఈ ఆస్తినంతా ఎన్కేష్ చేసుకొని ఆ తర్వాత నేను అనుభవించాలనుకున్నాను. హ, మంచి రోజు చూసి ముహూర్తం ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. ఆలోపే నువ్వు కనిపెట్టేశావు. ఆడదానివి నీకే అంత తొందర ఉంటే మగాడిని నాకెంత తొందర ఉండాలి? వేడిగా ఉన్నప్పుడే ఆరగం చేయాలి. ఏయ్, రావే. ఏయ్, రావే. యు బ్లడీ రాస్కల్! నేను పోలీసులకు పట్టిస్తానురా, చూస్తావా? ఆ? నేను నీ వీడియోలన్నీ నెట్లో పెట్టి రోడ్డుకి ఆ ఇడుస్తాను. ఫుటేజ్ అంతా డిలీట్ చేశాను. ఏయ్, నువ్వు డిలీట్ చేసినవన్నీ డూప్లికేట్. ఒరిజినల్ అనుకున్నావా? ఇలా చూడు, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఖర్చు పెట్టి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటాను. కానీ నెట్లో నిన్ను చూసిన వాళ్ళు ఆ తర్వాత వాయిదాల కోసం అడగరు. తినగా నీ దగ్గరకు వచ్చి వస్తావా అని అడుగుతారు. నువ్వందుకు ఒప్పుకుంటావా? ఆ? ఏయ్. You bloody idiot! ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, నువ్వెక్కడికైనా పారిపో. ఈ రాత్రికి రాత్రే నిన్నెలాగైనా పట్టుకుంటాను. వాడి దగ్గర నుంచి తప్పించుకుని హుబ్లీలో ఉన్న మా అత్తయ్య ఇంటికి వెళ్తాం అనుకున్నాను. రాత్రి అయినందువల్ల మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లోనే ఉండిపోయాను. మూడౌట్గా ఉన్న నన్ను మా ఫ్రెండ్స్ డిస్కోటెక్కి తీసుకువెళ్లారు. కానీ ఆ ఫ్రాడ్ నన్ను చంపమని ఆ ఎఫ్ఐఆర్ రాజా దగ్గర నా ఫోటోస్, నా నంబరు ఇచ్చాడు. హలో. ఏయ్, ఆ పిల్ల డీటెయిల్స్ అన్ని ఇచ్చావు కదా, పార్టీని ట్రేస్ చేసేసాం, పట్టుకోబో. చూడు, ఈ ట్రేస్ చేసేసాం, ఫాలో అవుతున్నాం, పట్టుకోబోతున్నాం. ఈ కథలన్నీ నా దగ్గర వద్దు. హ, నాకు దొరకంది ఏది కూడా వేరెవ్వరికీ దొరకకూడదు. నీకు కావలసింది డబ్బు, నాకు కావలసింది దాని శవం. ఆ ఎఫ్ఐఆర్ రాజా వాళ్ళ మనుషులు నా నంబర్ ట్రేస్ అవుట్ చేసి డిస్కోటెక్ వచ్చేసారు. ఆ తర్వాతే ఏవేవో జరిగిపోయాయి. వెంకీ, నేను వెళ్తున్నాను. ఇంతవరకు నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక మీదట నేను నీతోనే ఉంటాను.
మామా మేము కూడా. వాడికి ఫోన్ చేయి, ఫోన్ చేయి. రే మామా మళ్ళీనా? రేయ్, మనం ఎందుకు భయపడాలరా? మనం ఎందుకు పారిపోవాలి? లైన్ దొరకట్లేదు. పర్వాలేదు, ట్రై చేస్తూ ఉంటాం. అరే యార్ క్యా బోల్ రా అన్నా, ఒక 50 తీసుకురా. అలాగే. లేదు లేదు, ఒక 30 కలిపి 80గా తీసుకురా. ముందు 50 కదా అడిగావు. 50 బీహార్కి, 30 మహారాష్ట్రకి. రేపు 80 పంపవలసి ఉందన్నా. వెళ్ళు. ఏవేవో వాగుతున్నాడు. ఆ. వీడు పుట్టిందే బోలో. గండం. పేరు చూడు, ఎఫ్ఐఆర్ రాజట. 25 లక్షలు ఇచ్చినా సరే అలాగే నొక్కేస్తాడు. లేదంటే మనల్ని కల్ ఫోన్ కరేంగే. నొక్కేస్తాడు. నువ్వు అక్కడే అచ్చా. తక్కువ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నమస్కారం. ఆ, ఊరు పేరు తెలియకుండా, రేషన్ కార్డు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా ఊరూరు తిరిగే పరదేశిగాళ్ళం. అలాంటి మనల్ని నమ్ముకుని ఈ దేశం ఉంది చూడు పిచ్చి ప్రజలు. ఏం లేదు, ధారవాడ పక్కన ఓ 300 ఎకరాలు ఆక్రమించాను ఆల్కహాల్ ఫ్యాక్టరీ కోసం. కానీ అక్కడున్న ఎంపీని లొంగనంటున్నాడా? అవును ఎఫ్ఐఆర్. ఏం చేద్దాం, లొంగదీద్దామా లేక లేపేద్దామా? మీరేం చేసినా పర్వాలేదు, నా పేరు మాత్రం బయటికి రానివ్వకండి. పని కావాలంటే వెస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అంటే కాదురు. కాదును పెట్టి పని కానిచ్చేద్దాం. నాయక నాయక ఏంట్రా? ఏంటి? పోలీసు అడావడి 5 ఏళ్ల వయసులోనే ఇక్కడ వేశారా వేటు బొంబాయి పోలీసులు. అప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు. విషయం పైనుండి చెప్పరా? ప్రెషర్ అన్నా. అర్థమయ్యేలా చెప్పరా? అయ్యో అన్నా, మిమ్మల్ని వేసేస్తారన్నా. అయ్యయ్యో. ఎంత అన్యాయం చూసారా? నన్ను లేపేస్తారు అని చెప్పాడో లేదో వాడిని లేపేశారు. ఎవడు వేస్తాడు, ఎవరిని వేస్తాడు, ఎప్పుడు వేస్తాడు, ఎక్కడ వేస్తాడు, బయట వేస్తాడా, లోపల వేస్తాడా, కోర్టులో వేస్తాడా, బోన్లో వేస్తాడా, బొక్కలో వేస్తాడా? అన్ని స్కెచ్ వేసి ఆడుకునేవాడిని నేను. నా దగ్గరకే వచ్చి నిన్ను లేపేస్తారంటని చెబితే ఎలా? రండి రండి రండి, రా అన్న. వాడి తలరాత అంతే. ఇలా అనవసరంగా పోయాడే, నాతో చెప్పాడొచ్చుగా. ఇదిగో మన మంత్రి గారికి ఏంటి చూడన్నా, ఎప్పుడు స్టేటే సెంట్రల్ వెతుక్కుంటూ వెళ్తుంది. ఇప్పుడు సెంట్రల్ స్టేట్ వెతుక్కుంటూ వచ్చింది. ఏమ్మా ఐశ్వర్య, ఎప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను, ఇప్పుడు నువ్వే నాకు చేసావు. చాలా సంతోషం. ఆ కుర్రాళ్ళకి ఇవ్వు. రే ఎఫ్ఐఆర్, ఏంటి కన్నా, నీ ఫ్రెండ్ని తగలబెట్టేశానని కడుపు తరుక్కుపోతుందా? పిచ్చనా కూడా కల్లారా. రాత్రంతా జీడిపప్పు నంజుకుంటూ మందుకుంటే ఈ ఎఫ్ఐఆర్తోనేనా? రే, నేను ఆ పిల్లని లేపేయడం ఖాయం రా. దాన్ని కూడా ఉన్నారంటే మిమ్మల్ని కూడా లేపారేస్తాను. రే, ఆ కామ పిశాచిని వదిలేసి మీ అమ్మ నాన్నలతో హాయిగా గడుపుకోరా. వెళ్ళరా. మేమెందుకు పరిగెత్తాలరా? మేం పరిగెత్తాం. ఇప్పటి వరకు నువ్వు మమ్మల్ని తరివావు, ఇకపై మేము నిన్ను తరుగుతావురా. ఓ, అంత ధైర్యం వచ్చిందా? నా చోటుకే వస్తానంటున్నావు? పర్వాలేదే. నా మనుషులు ఉండే ఏరియా పేరే చిత్రదుర్గ. అక్కడ ఉన్న కంటైనర్ గ్రౌండ్ దగ్గరకు రారా. మగాడు అయితే రారా. మగాడినేరా, వస్తున్నా. Guess it's back. Yeah, it's the boy back. నాన్న, మాకు మీ సహాయం కావాలి. మాకు సమస్య నాన్న. డీటెయిల్స్ పంపించాను, చూడండి. నీ తండ్రిగా, ఒక పోలీస్ కమిషనర్ గా ఈ కేసుని టేకప్ చేస్తున్నా. అయితే త్వరగా చర్య తీసుకోండి. పోలీసులకు సాక్ష్యం కావాలి. వెంటనే పంపిస్తున్నాను నాన్న. చావరా. ఏంట్రా నువ్వనేది? వెయిట్ చేసి చూడు. ఆ వెంకీ, ఈ కేసుకు సంబంధించిన వార్త ఇంకా 2 గంటల్లోనే అన్ని మీడియా ఛానల్కి వెళ్ళిపోతుంది. మహారాజ్, నేను చెప్పి
చెప్పింది చెప్పినట్టు చేస్తాను. ఏమంటున్నారు? ఆ కుర్రనాయాలు ఆ పిల్లతో కలిసి చిత్రదుర్గ కంటైనర్ గ్రౌండ్ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళని అక్కడే లేపేరా. అలాగే మహారాజ్. Let me give it spark. 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 Yeah, spark. 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 Spark! 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 రారా రా. కొట్టు మావా కొట్టు. రేయ్, ఎవర్రా నా స్నేహితుడిని కాల్చింది? రేయ్, ఎవర్రా? ఎవరు? వీడరా తగలబెట్టింది? వీడే వీడే. రారా రారా. నువ్వే కదరా నా స్నేహితుడిని తగలబెట్టింది? జోసఫ్, కంటైనర్లో డీజిల్ తీసుకురా.
స్నేహితుడు తగలబెట్టిందే ఏయ్! త్వరగా! జోసెఫ్ ఐశ్వర్య వీడొద్దు పోయిరా పోయావురా తగలబెడతా ఏ ఐశ్వర్య ఈ వీడియోని వాడికి పంపించు ఛే! ఏయ్! రేయ్ నువ్వు నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితుని చంపావు నువ్వు పంపించిన వాళ్ళలో ఒకరిని చంపేశాను ఇంతటితో ఆపే లేదంటే తట్టుకోలేవు ఏరా వాడెవడో దగ్గర డబ్బు తీసుకుని ఇటువంటి నీచమైన పని చేస్తున్నావే సిగ్గు లేదా దీనికి నువ్వు బ్రోకర్ పని చేసుకోవచ్చా అర్థం కాలా చెప్పడానికి నాకే అసహ్యం వేస్తోంది ఏయ్! ఏయ్! ఇలా చూడు తనని చంపాలనే ఆలోచన ఇంతటితో ఆపి నేనున్నంత వరకు తనని ముట్టుకొని చూడు ఈ కారులో మిగిలిన ముగ్గురిని బూడిద చేసేస్తాను ఏయ్! ఛే! అన్నా అన్నా రా. ఏంటి అఫియార్ ఏమైంది ఆ కుర్రాడు మన వాడిని ఒకరిని తగలబెట్టేశాడు మిగతా ముగ్గురిని పెట్టల్లా కాల్చి పారేస్తాను ఉంటున్నాడు వాడిని లేపేసి ఉండాల్సింది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆ స్పాట్ పేరేమిటి చిత్రదుర్గ ఖాదర్ బాయ్ అక్కడే కదా ఉన్నాడు వాడికి ఫోన్ చేయి ఫోన్ చేయి الفاتحة أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ثم إلى أرواح آله وأصحابه وأهل بيته وأزواجه وذرياته أجمعين ثم إلى أرواح جميع الأنبياء والأولياء والعلماء والشهداء والصالحين ثم إلى أرواح الذين في هذه المقبرة ثم إلى روح من نويناه مرحوم القادر صاحب شكر الله خاصة يا رب العالمين صلى الله على محمد يا رب صل ఖాదర్ బాయ్ ఎవరు ఏంటి గొంతు ఏదోలా ఉంది నేను భాషాని ఓ భాషనా ఖాదర్ బాయ్తో మాట్లాడితే ఏమిటి తమ్ముడు భాషతో మాట్లాడితే ఏమిటి నాకు పని కావాలి ఏం లేదు బాయ్ మీ ఏరియాలో ఒక చిన్న ముహూర్తాన్ని ఫిక్స్ చేశాను అందుకు నా నలుగురు మనుషుల్ని పంపించాను వాళ్ళలో ఒకటి చంపేశారు చెప్పడానికి సిగ్గుగా ఉంది వాళ్ళు చిన్న పిల్లలు ఇప్పుడు మా సైడ్ నుంచి ముగ్గురు ఆ సైడ్ నుంచి కూడా ముగ్గురు మధ్యలో ఒక అమ్మాయి ఆ అమ్మాయిని లేపి పారేయాలి అందుకు నేను మాట్లాడలేక 2 కోట్ల రూపాయలు నీకు ఎంత కావాలో అది నీకు వచ్చి చేరుతుంది భాషా భాయ్ భాషా భాషా నాన్నగారు చనిపోయి 2 రోజులైంది ఓ అంత్యక్రియలు చేసిన దగ్గర నుంచే మాట్లాడుతున్నాను దీనికోసమైనా మీ పని చేస్తాను సరే సలాం అల్లా రఖే
అన్నిటికీ వీడే భాయ్ కారణం. ముందు వీడిని లేపేయండి. భాషాబాయ్, నేను స్పాట్కి వచ్చాను, అంతా చూశాను. వేసేనా? బాయ్ ముందు గోపాల్ వేయి, వాడితో ఉన్న అందరినీ వేసేయి. ఏంటి బాయ్, ఒక చిన్న పని కూడా చేయలేకపోయారు? పనికి రాని నా మనుషులతో పాటు ఆ పిల్లను కూడా లేపే. రారా రారా
తిరిగి కొట్రా కొట్రా. స్నేహం అల్లాడుతుంది. చిత్రదుర్గ నా ఊరు, భాష నా పేరు. వెంకీ, నాకేమైనా పర్లేదు మామా, వేళ్ళని వదలకు. వదలొద్దురా వాణ్ణి. కాదర్ చనిపోయాడు. భాష అయినా వాణ్ణి చంపుతాడనుకుంటే భాష చావుని నేను కళ్ళారా చూస్తాననుకుంటున్నా. బాయ్ లేవయ్యా. రేయ్, నన్ను చంపేసి వెళ్ళరా, చంపేసి పో. మా నాన్న ఎప్పుడు చెప్పేవారు, జీవితంలో ఎప్పుడు గెలవాలని. ఎప్పుడు ఓడిపోతున్నావో తెలిస్తే దానికి ముందే చచ్చిపో అని చెప్పేవారు. నువ్వు వీరుడివి, నీ చేత్తోనే నన్ను చంపేయి. చంపడం నా పని కాదురా, నీలాంటి నీచులు చేసే పని. రేయ్, ప్రాణం తీయడానికి దేవుడివా? రేయ్, మాటి మాటికి వీరత్వం అంటున్నావు కదరా, ప్రాణం తీయడమే వీరత్వమా? బతకడం బతికించేలా చేయడమేరా వీరత్వం? రేయ్ రేయ్, ఎవడో ఒక అమ్మాయిలు పిచ్చోడు చెప్పిన మాట విని ముష్టి డబ్బు కోసం తనను చంపాలని చూసే ఒకడు, ఒక నీతి మాలిన కుక్క చెప్పిన మాట విని తోగుపుకుంటూ చంపడానికి వచ్చిన నువ్వు ఒక వీరుడు వడ్రా? ఫూ, నీది ఒక బతుకా?
నేను నా ఫ్రెండ్స్ సంతోషంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని వచ్చావరా. ఏమీ తెలియని అమాయకుడిని నా స్నేహితుడిని చంపేశారు కదరా. ప్రాణం విలువెంట మీకు తెలుసా? కేవలం డబ్బు కోసం నా స్నేహితుడిని తగలబెట్టారు కదరా. ఎంత కావాలి డబ్బు? నా ఆస్తి, తన ఆస్తి, నా స్నేహితుల మొత్తం ఆస్తి నీకు ఇస్తాను. నా సంతోషం, నా స్నేహితుల మొత్తం సంతోషం నీకు ఇస్తాను రా. చనిపోయిన నా స్నేహితుల ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా? మీరంతా గెలవటమే మనకు అలవాటు, ఓడిపోవడం కల్లో మాట. నువ్వు ఓడిపోయి మీ తాత నాన్న అందరి పరువు పోగొట్టి చచ్చి నిలబడ్డావు. మీ నాన్న చచ్చి 2 రోజులయ్యింది. రేపు 3వ రోజు. ఇంకో 24 గంటల్లోగా నువ్వు వాణ్ణి చంపి తిరిగి వస్తే నా కొడుక్కి నువ్వు కొడుకువి. లేదంటే 24 గంటల్లోగా నువ్వు వాణ్ణి చంపి తిరిగి వస్తే నా కొడుకుకి నువ్వు కొడుకు. లేదంటే